హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీలో కొత్తగా రిలీజ్ అయినటువంటి 3 కొత్త నోటిఫికేషన్లు మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్, అంతేకాకుండా మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్ అయితే వేరు జిల్లాల నుంచి రావడం జరిగింది. అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. కొన్నిసార్లు మనకి అప్డేట్స్ అనేవి వీడియోస్ ద్వారా తెలియజేయడానికి కుదరకపోవచ్చు. సో అలాంటప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తున్నాను. సో తప్పనిసరిగా అందులో జాయిన్ అయితే అవ్వండి. వీడియో అనేది లెంత్ కాకుండా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే చెప్తాను. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ముందుగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్ మరియు ఎర్లీ ఇంటర్వెనిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే వచ్చాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మెడికల్ ఆఫీసర్కి, ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎర్లీ ఇంటర్వెనిస్ట్ అనే ఉద్యోగానికి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ అనేవి డిసెంబర్ 26వ తేదీలోపు పెట్టుకోవచ్చని గ్రీవెన్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మరియు సెలక్షన్ లిస్ట్ అనేది ఫిజియోథెరపిస్టు అంటే రీహాబిలిటేషన్ వర్కర్కి సంబంధించి, మరియు సెకండ్ లిస్ట్ అనేది హాస్పిటల్ అటెండెంట్ మరియు శానిటరీ అటెండెంట్ ఉద్యోగానికి సంబంధించి ఈ యొక్క డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంకి సంబంధించి సెకండ్ సెలక్షన్ లిస్ట్ అనేది రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి, థర్డ్ సెలక్షన్ లిస్ట్ అనేది జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి, ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 28 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిఎంసి అనంతపురంలో కండక్ట్ చేస్తామని చెప్పారు. ఎవరైనా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరో జిల్లా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని క్యాడర్స్ యొక్క సెలక్షన్ లిస్టులు అనేవి రిలీజ్ చేసినట్లుగా మరియు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ 28వ తేదీన రిలీజ్ చేసినట్లుగా మనకి అంటే 28వ తేదీన కండక్ట్ చేయబోతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా సరే పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని క్యాడర్స్ సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పారు. మీరు దేనికి అప్లై చేసుకున్నారనేది చెక్ చేసుకోండి. లిస్ట్ ఉండి మీ యొక్క నేమ్ ఉన్నట్లయితే డిసెంబర్ 28న ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్తో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నుంచి కూడా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరి కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 24/7 పిహెచ్సి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి, ఆర్ఎంఎన్సిహెచ్ కౌన్సిలర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. వీటితో పాటుగా మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి గతంలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా రిలీజ్ చేశారు. ఎన్సిడి అనే ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫీల్డ్ వర్కర్ అండర్ ఎన్పిపిసిఎఫ్, హాస్పిటల్ అటెండెంట్, క్లినిక్ స్టాఫ్ నర్స్, శానిటరీ అటెండెంట్, సోషల్ వర్కర్, ఎన్పిసిడిసిఎస్ సంబంధించి కార్డియాక్ కేర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కనుక సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి మీరు. ఇక గుంటూరు జిల్లా నుంచి కూడా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్స్ అనేవి మనం ఇప్పుడైతే చూద్దాం. గుంటూరు జిల్లాలో చూస్తే మనకి ఇక్కడ జిఎఫ్ మరియు జిఎఫ్హెచ్ మరియు జీజీహెచ్ గుంటూరుకు సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనే డీటెయిల్స్ కానీ చూసినట్లయితే
ఇక్కడ రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన ప్రకారం మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు, డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు, ఎంఎన్ఓ ఉద్యోగాలు మరియు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క సెలక్షన్ లిస్టులో వారి యొక్క పేర్లు అనేవి ఉంటాయో వాళ్ళు డిసెంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు సూపరింటెండెంట్ యొక్క కార్యాలయంలో మీరు హాజరు కావాలని విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రావాలని చెప్పడం అయితే జరిగింది. ఆ రోజే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి పరిశీలించిన తర్వాత నియామక పత్రాలు కూడా అందిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో చెక్ చేసుకోండి. అప్లై చేసుకున్న అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కండి. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కు సంబంధించి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అనేది పారామెడికల్ మరియు అదర్ పోస్టులకు సంబంధించి రిలీజ్ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. మరి వాటికి సంబంధించి రిక్రూట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ కానీ చూస్తే ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనకి రేడియోగ్రాఫర్ అనే ఉద్యోగాలు అనేవి 2 వేకెన్సీస్ ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు 2 వేకెన్సీస్ ఉన్నాయి, నర్సింగ్ ఆర్డర్లీ అనే ఉద్యోగాలు అనేవి ఒక పోస్ట్ అయితే ఉంది. మరి అవుట్ సోర్సింగ్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే చెప్పడం జరిగింది. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు ఇక్కడ ఎస్టీ కేటగిరీలో ఉమెన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ అనేవి ఉమెన్లో ఓసీ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉంది. అన్నీ కూడా లోకల్ కేటగిరీకి అని చెప్పడం అయితే జరిగింది. నర్సింగ్ ఆర్డర్లీ అనే పోస్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఉమెన్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. రేడియోగ్రాఫర్ పోస్ట్కి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటుగా సిఆర్ఏ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. వీటితో పాటుగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంఎన్ఓగా చేసి ఉండాలని చెప్పారు. నర్సింగ్ ఆర్డర్లీ అనే ఉద్యోగానికి ఎస్ఎస్సితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా నిబంధనల మేరకు వర్తిస్తాయి. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద అంటే ఇక్కడ రెన్యువల్ చేసినటువంటి కౌన్సిల్ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతామని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఇచ్చారు. మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా నోటిఫికేషన్ అని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే. మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆల్రెడీ మనకి జీజీహెచ్ కాకినాడకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే గతంలో రిలీజ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ నేను చెప్పాను. ఇంకా టైం అయితే ఉంది డిసెంబర్ 26 వరకు కూడా. ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక మరో నోటిఫికేషన్ అనేది మనకి నెల్లూరు జిల్లా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం నందు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. పారామెడికల్ ఆప్థోమెలిక్ అసిస్టెంట్ నియామకాలు జరపడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినట్లుగా మనకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు డిసెంబర్ 24 నుంచి 2021 జనవరి 2 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చని కార్యాలయం యొక్క టైమింగ్స్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఫిల్డ్ అప్లికేషన్ని మీరు సబ్మిట్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళైనా ఇవ్వచ్చు, లేదన్నట్లయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. అయితే అటెస్టెడ్ కాపీస్ అనేవి మీరు అటాచ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంతపేట నెల్లూరు 524001 SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది. చివరి తేదీ జనవరి 2 అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ చేసుండి మీరు పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ అనే కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు కానీ, లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కానీ, లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అనే కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే
అవుతారు. అయితే దీనికి సంబంధించి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 90% మార్కులు అనేవి మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఇస్తారు. 10% మార్కులు అనేవి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కాదు, మీ యొక్క సర్టిఫికేట్ సీనియారిటీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. చివరి తేదీ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి ఏ డేట్లో జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు అంటే జనవరి 18వ తేదీ నాటికి నియామక పత్రాలు కూడా అందించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది కడప జిల్లా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. కడప జిల్లాలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వన్ స్టాప్ సెంటర్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి మనకి కడపలో కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఒకటి కేస్ వర్కర్ అనే పోస్టులు, ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఏ రోస్టర్ పాయింట్లో రిజర్వ్ అనేవి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టుకి సంబంధించి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థి అయ్యుండి లా డిగ్రీ లేదన్నట్లయితే మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అనే కోర్స్ అనేది కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. మరి మరొక పోస్ట్ చూసుకుంటే పారామెడికల్ పర్సనల్ అనే పోస్టులు అనే 3 ఉన్నాయి. ఇవి కూడా రోస్టర్ పాయింట్లు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏ పోస్టుకి అర్హత చూసుకున్నట్లయితే ఎవరైనా మహిళా అభ్యర్థి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే డిగ్రీ అనేది పారామెడిక్స్లో చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ప్రొఫెషనల్ డిగ్రీ అనేది, దీనికి కూడా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మరొక పోస్ట్ అనేది సెక్యూరిటీ నైట్ గార్డ్ అనే పోస్ట్ అనమాట. ఇది ఒక వేకెన్సీ ఉంది. ఇది లేడీస్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ బీసీఏలో రిజర్వ్ అయినందుకు కనుక సో ఆ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్గా. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల లోపు మీరు జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ బ్లాక్లో కొత్త కలెక్టరేట్ దగ్గర కడపలో మీరు అప్లై అయితే చేసుకోవాలని చెప్పారు. అప్లికేషన్తో పాటుగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా వచ్చినట్లయితే అన్నీ కూడా అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.